ఇరాన్లో ఉన్నటువంటి 15 ప్రదేశాల మీద దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్లో ఉన్నటువంటి సైనిక లక్ష్యాల మీద భారీ దాడులు చేసింది. టోటల్గా 15 లక్ష్యాలని టార్గెట్ చేసింది అన్నటువంటిది ఇరానే ఒప్పుకుంటోంది. ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాల మీదకి టెహ్రాను, తబ్రీజు నగరాల్లో అయితే భారీ దాడులు జరిగినాయి. అమెరికాకి ఏం సంబంధం లేదు, మేమే చేస్తున్నాం చెప్పి మరీ దాడులు చేసింది. ఏదైతే హిజ్బుల్లాల మీదనే వెళ్ళి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ దానికి ప్రతిగా ఇజ్రాయెల్ మీదకి బాలిస్టిక్ మిసైల్స్ పంపించింది. దానికి ప్రతీకారంగా ఇరాన్లోని 15 ప్రదేశాల మీద విధ్వంసం సృష్టించి వదిలిపెట్టింది ఇజ్రాయెల్. ఇరాను దాడులు పతాక స్థాయికి చేరినాయి. మరొకసారి యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్కి చేరింది. ఆగిపోమ్మనమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నా సరే వినే పరిస్థితులు కనిపించట్లేదు. హిజ్బుల్లా మీద దాడులు ఆపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ మీద దాడులు ఆపే ప్రసక్తి లేదని ఇరాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టమని ఇజ్రాయెల్ శపథాలు చేసుకుని మరి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి కాదు, యుద్ధ దాడులు చేస్తున్నాయి. విన్యాసాలు అనేది కేవలం ప్రదర్శన కోసం, దాడులు బహిరంగంగా జరుగుతున్నాయి, పెను విధ్వంసాలు జరుగుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఇరాన్లో ఉంటే వందలాది భవనాలు ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి ఇజ్రాయెల్లో ఉంది.